జగిత్యాల జిల్లా కేంద్రంలో భక్తుల సందర్శనార్థం అద్భుతమైన 20 అడుగుల 3D సైకత శిల్పం సిద్ధమైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలోనే తొలిసారిగా ఇటువంటి వినూత్న ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కరీంనగర్ రోడ్లోని సర్కస్ గ్రౌండ్లో రూపొందించిన ఈ భారీ శిల్పాన్ని నేడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నంబి వేణుగోపాలాచార్య కౌశిక ప్రారంభించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దిన ఈ శిల్పం పట్టణ ప్రజలను మరియు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అద్భుత దృశ్యాన్ని దర్శించుకోవాలని తరలి వస్తున్న భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించామని నిర్వాహకులు వెల్లడించారు. కమలాకుచ చూచుక కుంకమతో నియతారుణితాతుల నీలతను కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే శైలపతే 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 సచతుర్ముఖ చమ్ముఖ పంకంగ ప్రముఖాఖిల దైవత మౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహై రణువేలకృతైరపరాధశతై పరితం పరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధివెంకటశైలముదారమతే రజ్జతాభిమతాధికదానరతా. నమస్తే అండి, నేను మీ వేముల ఉమారాణి. ఉమా సనాతన ఈవెంట్ ఇది మన జగిత్యాలలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ నియర్ కొత్త బస్టాండ్ దగ్గర 21 అడుగుల వెంకటేశ్వర స్వామిని మనము సైకత శిల్పముతో ఇసుకతో మనల్ని 21 వెంకటేశ్వర విగ్రహాన్ని మనము నిర్మిస్తున్నాము. దీనికి విజయవాడ నుండి శ్రీ బాలాజీ వరప్రసాద్ ఆకునూరి ఆర్టిస్ట్, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్తో మనము దీని 21 అడుగుల విగ్రహాన్ని మనం తయారు చేస్తాం. ఇప్పటికీ 90% అయిపోయింది. ఇంకో 10% నైట్కి అయిపోతుంది. రేపు ప్రొద్దున 11:30కి శ్రీ వేణుగోపాలాచార్యులు గారిచే దీన్ని మనము ఓపెనింగ్ చేయబోతున్నాము. అందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈ స్వామివారికి అందరి కృపాకటాక్షాలు ఉండాలని ఈ జగిత్యాల ప్రజలందరికీ నేను వేడుకుంటున్నాను. ఇది 15 రోజుల నుండి స్టార్ట్ అయింది. 15 రోజుల నుంచి ఈ రోజు వరకు మనకి 90% అయిపోయింది. రేపు ఒక ప్రొద్దున వరకు మనకి స్వామివారి 21 అడుగులతో సైకత శిల్పం మనకి దర్శనమిస్తుంది. ఈ 21 అడుగుల ఇప్పటివరకు మన తెలంగాణలోనే మొట్టమొదటి సైకత శిల్పంగా చాలా అపురూపంగా తీర్చిదిద్దిన ఆర్టిస్ట్కి మనము చాలా చరిత్రలోనే అసలు మొట్టమొదటిగా ఇది అసలు చూడడానికి కన్నుల పండుగగా ఉంది. ప్రొద్దున అందరూ 11:30కి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని తెలియజేస్తారు.